హాయ్ అండి అందరికి. వేసవి కాలంలో ఎక్కువగా ఫ్రూట్సే తినాలండి. జంక్ ఫుడ్స్ తీసుకుంటే హెల్త్ పాడైపోతుంది. అందుకే నేను ఎక్కువగా ఫ్రూట్స్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఫ్రూట్స్ అయితే ఆరోగ్యానికి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. నేను ఈ పపాయాని తోట నుంచి తీసుకొచ్చానండి. నేను ఎక్కువగా తోటల దగ్గర నుంచే ఫ్రూట్స్ తీసుకోవడానికి ఇష్టపడతాను. ఇంకోసారి తోటకి వెళ్ళినప్పుడు మీకు ఆ తోట కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ పపాయతో మనం జ్యూస్ చేసుకుందాము. పిల్లలు ఒకే విధంగా రోజు ఫ్రూట్స్ తినాలన్నా గానీ ఇంట్రెస్ట్ చూపించరు. వాళ్ళ కోసమైనా మనం కొత్తగా ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఈ విధంగా పపాయతో చేసి చూడండి. హెల్త్ కి మంచిది, కడుపు చల్ల చల్లగా ఉంటుంది, పిల్లలకి తినడానికి బాగా ఇష్టపడతారు. ముందుగా పపాయ తోలు తీసుకుని ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఆ ముక్కలు మిక్సీ జార్ లో వేసుకుని అందులో ఐస్ క్యూబ్స్, కొంచెం పాలు, తగినంత పంచదార వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయ్యాక ఈ విధంగా అయితే వస్తుంది. దాన్ని ఇంకా గ్లాస్ లో పోసుకొని సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా ఉండే ఐస్ క్రీమ్ లాంటి జ్యూస్ తయారైపోతుంది. చాలా టేస్ట్ గా ఉంటుందండి. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒకసారి ట్రై చేసి చూసేయండి.